నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఈ వృషభ రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఈ మాసంలో ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే, రాశిలోనే రవి 15 వరకు సంచరించి ద్వితీయ అయిన మిథున రాశిలో 15 నుండి మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు. అయితే రవి అనుకూలంగా లేడు. రాశిలో బుధుడు 6 వరకు సంచారం చేసి 7 నుండి ద్వితీయ సంచారం 22 వరకు మిథునంలో, 23 నుండి తృతీయంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. బుధుడు 3 రాశులు సంచారం చేయటం జరుగుతుంది ఈ మాసంలో. అయితే కొంత అనుకూలంగా ఉంటుంది, 7 నుండి 22 వరకు అని చెప్పచ్చు. ఇక ద్వితీయంలో గురువు సంచారం చాలా అనుకూలం, గురుబలం బాగానే ఉంటుంది వీరికి ఈ మాసంలో అని చెప్పచ్చు. ఇక తృతీయంలో కుజుడు 6 వరకు అనుకూల సంచారం. కుజుడు కూడా ఈ మాసంలో వీరికి అనుకూలంగానే ఉన్నాడు తృతీయంలో. ఇక 7 నుండి చతుర్థ సంచారం సింహరాశిలో అంత అనుకూలం కాదు. 6 వరకు కర్కాటక రాశిలో అనుకూలం. ఇక 7 నుండి మాసాంతం వరకు కూడా సింహరాశిలో సంచరిస్తాడు కుజుడు, అంత అనుకూలం కాదు. అదే చతుర్థంలో కేతు సంచారం కూడా జరుగుతున్నది ఈ మాసం అంతా. కేతు కూడా అనుకూలంగా లేడు. ఇక దశమంలో రాహు పర్వాలేదు, కొంతవరకు కొన్ని కారకత్వాలకి అనుకూలంగా ఉంటాడు. ఇక లాభస్థానంలో శని యోగిస్తాడు, ఇక పూర్తి స్థాయిలో అనేది చెప్పచ్చు. ఇక వ్యయంలో శుక్రుడు అనుకూలంగా లేడు 29 జూన్ వరకు కూడా. ఇక 30వ తారీఖున రాశి పరివర్తన చెందుతాడు కాబట్టి ఒకరోజు, లాస్ట్ రోజు. అయితే 4 గ్రహాలు శని, గురు, రాహు పూర్తిగా, బుధ కొంతవరకు మిశ్రమంగా, కుజుడు మొదటి వారం అనుకూలంగా ఉన్నారు. రవి, శుక్ర, కేతు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేరు. అయితే ఫలితాలు కొంచెం సాధారణం కంటే కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. సానుకూల ప్రభావాలనే ఆశించవచ్చు అనేది గోచార స్థితి తెలుపుతోంది. కాబట్టి వీరికి ఈ మాసంలో సానుకూల ఫలితాలే ఉంటాయి అని చెప్పచ్చు. ఇక ఈ నెలలో అనేక మంచి ఫలితాలకి ఆస్కారం ఉంటుంది అనేది సూచిస్తున్నాం కదా. మొదటి వారంలో అయితే కనుక బుధాదిత్య యోగం ఏర్పడి సానుకూల ఫలితం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ యోగం కొంతవరకు యోగిస్తుంది విద్యార్థులకి కానీ, వీరు మనో వికాసానికి కానీ, బుద్ధి చాంచల్యానికి కానీ, సృజనాత్మకంగా కానీ కొంత అనుకూలతలు, బుద్ధి పరంగా కొంత మేలు అని చెప్పచ్చు. ఇక మాసంలో వీరికి కెరీర్లో హెచ్చు తగ్గులుంటాయి అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో అంత అనుకూలతలు కొనసాగవు, మధ్యలో హెచ్చు తగ్గులు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనేది కొంత ఉంటుంది. అయితే ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలకు కానీ, ఇంక్రిమెంట్స్కి కానీ, ఆదాయం పెరిగేదానికి కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చేపట్టిన పనులు బలపడతాయి 6 వరకు అని చెప్పచ్చు. జూన్ 6 వరకు అయితే వీరు ఏ పని చేపట్టినా కానీ అది స్థిరంగా కొనసాగటానికి, అంచనా వేయటానికి కానీ, వీరి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ బాగుంటుంది అని చెప్పచ్చు. అయితే 10లో రాహు వల్ల పనిని సీరియస్గా తీసుకోవచ్చు కొంతమంది. అయితే కాబట్టి కొన్ని సమస్యలకు కూడా అది దారితీస్తుంది. సామాన్యంగా 10లో రాహువు ఉద్యోగ అవకాశాలకి, ఉద్యోగానికి, వాహకానికి, సంబంధాలకి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఎంతైనా రాహు అశుభగ్రహం కాబట్టి కొంత నెగిటివిటీ అనేది కల్పిస్తాడు, నెగిటివ్. కాబట్టి కొన్ని సమస్యలకి కూడా దారితీయవచ్చు అనేది గమనింపులో ఉండాలి వీరు ఈ ఉద్యోగ విషయాలకి. ఈ నెల విద్యార్థులు అనేక రకాల ఫలితాలు అయితే పొందేది కనిపిస్తుంది, బాగానే ఉంది. 4లో కేతు కుజ సంచారానికి క్యాంపస్ పోటీ పరీక్షల్లో విజయం సాధించేది ఉంటుంది. అంటే 4వ స్థానం
లో కేతు కుజ సంచారంకి. అలాగే ఉద్యోగం సంపాదించడంలో కూడా ఇది అనుకూలిస్తుంది, ఈ ఉపయోగకరంగా ఉంటుంది ఈ సంచారం అనేది. నూతన ఉద్యోగ అవకాశాలు ఎదురు చూసే వారికి ఇది మంచి శ్రేయోపకరంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలకి సిద్ధం కావడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం కాబట్టి వీరు ఎక్కువగా కష్టపడేది కనిపిస్తోంది. అయితే హైయర్ ఎడ్యుకేషన్కి అయితే కనుక అనుకూలతలు వస్తాయి ఈ మాసంలో. కొంతమందికి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు విద్యావకాశాలు క్రమంగా పెరిగేది ఉంటుంది ఈ మాసంలో. ఇక విద్యా మార్గాలకి గణనీయమైన పురోగతిని ఈ మాసంలో పొందుతారు అనేది కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక కుటుంబ జీవితం హెచ్చుతగ్గులను కలిగి ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక కుటుంబ తగాదాల వల్ల కానీ తల్లి ఆరోగ్య సమస్యలకి దారితీసేది మార్పు. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. గొడవలకి అవాయిడ్ చేయాలి. శారీరక భౌతిక సుఖాలకి ఈ నెల అనుకూలం. అయితే ప్రేమలో అపార్థాలకి అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రేమికులు జాగ్రత్తగా పడాలి. స్వచ్ఛందంగా ఉంటే వీరి ప్రేమలో విజయం సాధిస్తారు అనేది చెప్పవచ్చు. ఇక వీరు ఎక్కువగా అపార్థాలకి లోనవుతారు కాబట్టి వీరు వేరే మార్గాలకి లేకుండా స్వచ్ఛందంగా వీరి ప్రేమ ఉంటే విజయం సాధిస్తారు. మీ సంబంధం కూడా వృద్ధి చెందుతుంది అనేది చెప్పచ్చు. ఇక భాగస్వామి భాగోద్వేగాల ఫలితంగా సంబంధం మెరుగుపడుతుంది. ఈ కొంచెం పర్వాలేదు సంబంధాల విషయాలకి. ఆర్థిక స్థితి అయితే ఉంటుంది. విజయవంతమైన నెలగా ఆశించవచ్చు. ఈ మాసాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఈ వృషభ రాశి వారికి లాభాలతో మంచిగానే సజావుగా సాగుతుంది అనేది చెప్పచ్చు. అదేవిధంగా డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేసేదానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది వ్యయంలో శుక్ర సంచారానికి. అంటే ఆ అనవసర ఆడంబరాలకి ఎక్కువగా ఖర్చు చేసేది, కొద్దిపాటి వ్యసనాలకి కూడా అలవాటు పడేది, ఆట విషయాల్లో ఎక్కువగా విందులు వినోదాలు ఆడంబరాలకి ఎక్కువగా ఖర్చు చేసేది ఉంటుంది. అదేవిధంగా డబ్బుని స్వేచ్ఛగా ఖర్చు చేసేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడాలి ఈ మాసంలో కొద్దిగా. ఇక ఆరోగ్య విషయాలు కూడా హెచ్చుతగ్గులుంటాయి అనేది సూచిస్తుంది. ఇక 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంటిలో రాహు వల్ల శారీరక సమస్యలు తలెత్తవచ్చు కొంతవరకు అనేది చెబుతుంది. అది ఏ విధంగా అంటే కనుక ఇక బీపీకి సంబంధించిన సమస్యలు అయ్యి ఉండొచ్చు, ఎదుర్కోవచ్చు. అయితే ఈ సమస్యలు నిదానంగా తగ్గుముఖం పడతాయి. ఆందోళన లేదు, ఆందోళన చెందకండి. ఎందుకంటే 5, 11 స్థానాధిపతులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కానీ త్వరితగతిన నయమయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తున్నాయి గోచారంలో. ఆరోగ్యానికి అధికంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే ఏదైనా కానీ. ఎందుకంటే అది లేకుండా ఏమీ చేసేది ఉండదు. ఆరోగ్యం అనేది సరిగ్గా లేకుంటే ముందుకు ఏ పనిలోనూ కూడా ఉత్సాహంగా దూసుకుని వెళ్ళేదానికి ఆస్కారం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్కి కొంత అనుకూలం కనిపిస్తుంది ఈ మాసంలో వీరికి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మొదటి వారం సిబ్లింగ్స్ తోటి, స్నేహితులతోటి, ఇరుగు పొరుగు వారితోటి వివాదాలు రానివ్వకుండా జాగ్రత్త పడాలి వీరు. ఇక సామాజిక గౌరవం, కీర్తి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలకి అవకాశం సూచిస్తుంది ఎక్కువగా. అయితే ప్రయాణాలు అవాయిడ్ చేయొచ్చు. ఉద్యోగంలో ఉన్నతి, లాభాలు కూడా ఆశించవచ్చు ఈ మాసంలో. ఇక వ్యాపార జీవిత భాగస్వామ్యాలకి కూడా అపార్థాలు, గొడవలకి అవకాశం కొద్దిపాటిగా చూపుతుంది. వ్యాపారాలు కూడా సామాన్యంగా ఉంటాయి. నూతన వ్యాపారాలకి అంత అనుకూలతలుగా ఉండకపోవచ్చు. సూర్యారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం అని చెప్పచ్చు ప్రతికూల ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి వారికి మాసంలో అధికంగా సానుకూల ఫలితాలే ఎక్కువగా ధనాదాయం ఉంది, అంతా ఉంది. కాకపోతే విద్యార్థులు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగా వీరు కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇరుగు పొరుగు వారితో, బంధువులతోనూ వీరితోనూ కూడా కొంత వివాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి కుటుంబంలో కూడా గృహశాంతికి కొంచెం అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఈ దీంట్లో సమన్వయం పాటించాలి.
ఇక వ్యాపారాలకి లాభాలకి ఈ అయితే కనుక ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా కానీ నెగ్గుకొస్తారు అనేది సూచిస్తుంది. లాభాలు ఉంటాయి, మొత్తానికి పదోన్నతికి కూడా అవకాశాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక బదిలీలకు కూడా కొంతపాటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి అనేది చెప్పచ్చు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.